ఉన్నా, నువ్వు ఎంత ఇంటెలిజెంట్ పర్సన్ అయినా, నీలో ఎంత కెపాసిటీ ఉన్నా, నువ్వు ఎంత ఏదైపోయినా, నీలో ఈ సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే నువ్వు ఇక్కడే ఉంటావు, నీ గోల్ అక్కడే ఉంటుంది, నువ్వు ఎప్పుడు లక్ష్యాన్ని సాధించలేవు. కావాల్సిందేంటి? డిసిప్లిన్ కావాలి. చూడండి, మనిషి ఎందుకు ఓడిపోతాడో తెలుసా? మనిషి ఎందుకు ఓడిపోతాడు? ఓడిపోవడం అంటే అనుకున్నది సాధించలేకపోతే ఓడిపోయినట్టు. మనిషి ఎందుకు ఓడిపోతాడంటే, సక్సెస్ అవ్వాలంటే అనుకున్నది సాధించాలంటే ఏమి చెయ్యాలో క్లియర్గా తెలియదు కాబట్టే ఓడిపోతాడు. ఏ సార్? నో. సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలో ప్రతి మనిషికి తెలుసు, తెలిసి కూడా చేయడు సార్, అది ప్రాబ్లం. మీకు మంచి మార్క్స్ రావాలంటే ఏం చేయాలి? నాకు తెలియదు సార్ అంటారా? తెలుసు మీకు, అయినా చేయరు. తెలిసి కూడా చేయము కాబట్టి ఓడిపోతున్నాం. కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. లైఫ్లో ఎదగాలంటే తెలిసింది చేస్తే చాలు. ఏంటది? కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదంట, తెలిసింది చేస్తే చాలు. ఏం తెలుసు? మంచిగా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, కష్టపడాలి, ఫోకస్ చేయాలి, డివేట్ అవ్వకూడదు, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. తెలీదా? తెలిసింది చేస్తే చాలు లైఫ్లో సక్సెస్. ఏదో పెద్దగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అవునా కదా? మన లైఫ్లో మనకి టైం ఏదైతే ఉందో, సమయం ఏదైతే ఉందో, ఏ వ్యక్తి అయితే తన సమయాన్ని సరిగ్గా కాపాడుకుంటాడో ఆ వ్యక్తి లైఫ్లో తప్పకుండా సక్సెస్ అవుతాడు. టైం మేనేజ్మెంట్ అన్న పదం ఎంతమంది విన్నారు సార్? టైం మేనేజ్మెంట్, టైంని మేనేజ్ చేయటము. ఏ సార్? నో. విన్నారా లేదా? టైం మేనేజ్మెంట్ అన్న పదం యాక్చువల్గా తప్పు, తెలుసా మీకు? టైంని మనం మేనేజ్ చేయలేం. మనం ఎలా మేనేజ్ చేస్తాం టైంని మనం ఏం మేనేజ్ చేయలేం. టైం వెళ్ళిపోతూ ఉంటుంది, ఆగదు. మనం దాన్ని ఏం సెట్ చేయలేం. కానీ టైం మేనేజ్మెంట్ కాదు కావాల్సింది, వర్క్ ప్రయారిటీ మేనేజ్మెంట్ కావాలి. మనకున్న పనులు ఉన్నాయి కదా, మనకి 4 పనులు, 10 పనులు, 15 పనులు, ఎన్నో కొన్ని పనులు ఉన్నాయి కదా. మనకున్న పనులను మేనేజ్ చేయొచ్చు. ఏ పనిని చేయాలి, ఏ పనిని తర్వాత చేయాలి, ఏ పని ఇప్పుడే చేయాలి, ఏ పని చేయించాలి, ఏ పని మనమే చేయాలి. వర్క్ మేనేజ్మెంట్, వర్క్ని ప్రయారిటీ ఇవ్వడం.